గత కొన్నేళ్లలో పవన్ కళ్యాణ్ నుంచొచ్చిన ది బెస్ట్ సినిమాల్లో మరో అనుమానం లేకుండా ఓజీ ముందు వరుసలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుష్కరం తరువాత పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఇదే. 2013లో అత్తారింటికి దారేది వచ్చాక మధ్యలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్తోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది అభిమానులకు. అలాంటి టైంలో వచ్చింది ఓజీ. ముందు పాన్ ఇండియా అనుకున్న రీజనల్ గానే వచ్చి 300 కోట్లు కొల్లగొట్టింది ఓజీ. 2025 టాప్ తెలుగు గ్రాసర్ కూడా ఇదే. ఈ కృతజ్ఞతతోనే సుజిత్ కు పవన్ కార్ గిఫ్ట్ ఇచ్చారు అనుకున్నారంతా. కానీ దీని వెనుక వేరే కథ ఉంది. అది తెలిసాక అంతా షాక్ అవ్వక తప్పదు. ఓజీ కోసం తన సొంత డిఫెండర్ అమ్ముకున్నారు సుజిత్. పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఓజీ షూటింగ్ అనుకున్నట్టుగా సాగలేదని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ క్రమంలో పవన్తో జపాన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు సుజిత్. కానీ నిర్మాతలు దీనికి ఓకే చెప్పలేదు. పైగా డేట్స్ కుదరక పవన్ ఆ దేశం వెళ్లలేదు కూడా. కానీ సుజిత్ మాత్రం తనకున్న కార్ని అమ్మేసుకుని సొంత డబ్బులతో జపాన్ వెళ్లి కొన్ని సీన్స్ ని షూట్ చేసుకునొచ్చారు. ఓజీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు సుజిత్ కార్ అమ్మేసిన విషయం పవన్ కు తెలిసింది. సినిమాపై సుజిత్ కున్న నిబద్ధత నచ్చి ఏ డిఫెండర్ అయితే అమ్మేశారో అదే కారును కొనిచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ రకంగా దీన్ని గిఫ్ట్ అనే కంటే కాంపన్సేట్ అనాలేమో. అన్నీ కుదిరితే త్వరలోనే పవన్ సుజిత్ కాంబోలో సీక్వెల్, ప్రీక్వెల్ కూడా రాబోతున్నాయి.